ఈ వీడియోలో మీరు ఎన్ని క్వశ్చన్స్కి సమాధానము చేశారో కమెంట్లో తెలియచేయండి. అలాగే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మొదటి ప్రశ్న, మీ నీతి కార్యము ఎవరికి కనబడకుండా జాగ్రత్త పడాలి? ఆప్షన్ ఏ పరిసయ్యులకు, ఆప్షన్ బి శాస్త్రులకు, ఆప్షన్ సి మనుషులకు, ఆప్షన్ డి దేవునికి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ సి మనుషులకు. రెండవ ప్రశ్న, సమాజ మందిరములోను వీధులలోను ధర్మము చేసి బూర ఊదువారు ఎవరు? ఆప్షన్ ఏ శాస్త్రులు, ఆప్షన్ బి పరిసయ్యులు, ఆప్షన్ సి అన్యజనులు, ఆప్షన్ డి వేషధారులు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ డి వేషధారులు. మూడవ ప్రశ్న, మన ప్రార్థన ఎలా ఉండకూడదని ప్రభువు చెప్పాడు? ఆప్షన్ ఏ అవిశ్వాసంతో, ఆప్షన్ బి అపవిత్రత, ఆప్షన్ సి ద్విమనస్సు, ఆప్షన్ డి వ్యర్థమైన మాటలతో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానము ఆప్షన్ డి వ్యర్థమైన మాటలతో. నాలుగవ ప్రశ్న, ప్రభువు మనల్ని క్షమించాలంటే మనం ఏం చేయాలి? ఆప్షన్ ఏ పాపాలు ఒప్పుకోవాలి, ఆప్షన్ బి ఉపవాసం ఉండాలి, ఆప్షన్ సి మనుషులను క్షమించాలి, ఆప్షన్ డి కన్నీటితో ప్రార్థించాలి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానము ఆప్షన్ సి మనుషులను క్షమించాలి. ఐదవ ప్రశ్న, నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే ఏమి ఉంటుందని ప్రభువు చెప్పాడు? ఆప్షన్ ఏ నీ ప్రాణము, ఆప్షన్ బి నీ ఆత్మ, ఆప్షన్ సి నీ భార్య, ఆప్షన్ డి నీ హృదయము. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ డి నీ హృదయము. దేహమునకు దీపము ఏమిటి? ఆప్షన్ ఏ ఆత్మ, ఆప్షన్ బి హృదయం, ఆప్షన్ సి కన్ను, ఆప్షన్ డి నాలుక. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ సి కన్ను. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు ఏమవుతుంది? ఆప్షన్ ఏ చెడిపోతుంది, ఆప్షన్ బి నాశనమవుతుంది, ఆప్షన్ సి చీకటిమయమవుతుంది, ఆప్షన్ డి బలహీనమవుతుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సమాధానము ఆప్షన్ సి చీకటిమయమవుతుంది. దేనిని గూర్చి మీరు చింతింపకుడి అని ప్రభువు అన్నాడు? ఆప్షన్ ఏ ఆస్తిని గూర్చి, ఆప్షన్ బి పరలోకమును గూర్చి, ఆప్షన్ సి కుటుంబమును గూర్చి, ఆప్షన్ డి ప్రాణమును దేహమును గూర్చి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ డి ప్రాణము దేహము. అడవిలోని పువ్వులంత అందంగా దుస్తులు ధరించని వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ మోషే, ఆప్షన్ బి అబ్రహాము, ఆప్షన్ సి సొలొమోను, ఆప్షన్ డి యోబు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానము ఆప్షన్ సి సొలొమోను. చింతింపకుడి అనే మాట మత్తాయి 6వ అధ్యాయంలో ఎన్నిసార్లు రాయబడింది? ఆప్షన్ ఏ 10 సార్లు, ఆప్షన్ బి 3 సార్లు, ఆప్షన్ సి 4 సార్లు, ఆప్షన్ డి 6 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరైన సమాధానం ఆప్షన్ బి 3 సార్లు. వేషధారులు అనే మాట ఎన్నిసార్లు రాయబడింది? ఆప్షన్ ఏ 4 సార్లు, ఆప్షన్ బి 5 సార్లు, ఆప్షన్ సి 10 సార్లు, ఆప్షన్ డి 3 సార్లు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
సరైన సమాధానము ఆప్షన్ డి 3 సార్లు.